నమస్తే న్యూస్ పిలేట్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు. 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేంత వరకు కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. చంద్రబాబు వదిలిన తాను మాత్రం జగన్ని వదలనని హెచ్చరించారు. వైసీపీ దౌర్జన్యాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించారని తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. మీకు విన్నపం చేయదలుచుకున్నాను. ముఖ్యమైన విన్నపం ఇది. ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాలి, మనం గౌరవిద్దాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నేను దారిపడడం చూశాను. ఇంచేతున్నారంటే ఉన్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది. ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు. ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా. దౌర్జన్యాలు చేశారు. ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకుంది. మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాం. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం. అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా. విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు. ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డిగాడు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకటాలకు పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా విన్నపం. ఇవాళ చూశారు, రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు? సైకో. ఈ పాటికి ఇంట్లో టీవీలో బతకలిసి ఉంటారు శుభ్రంగా. సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు. వాడు మనం రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు ఈ ఎన్నికల విషయంలో ఊరేగింపులు కానీ, మందుగుండు సామాను కాల్చడం కానీ, సభలు కానీ, ర్యాలీలు కానీ అనకాపల్లి జిల్లాలోని కస్బా జగన్నాథపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ దర్శించుకున్నారు. నామినేషన్ రోజున కూడా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. కూటమికి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పునిచ్చారని కొనియాడారు. తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. తమని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడులో చంద్రుడు ఉన్నాడని, ఆయన నీడలో ఉంటే చల్లగా ఉంటామని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పవనాలు ఎప్పుడూ కూడా మంచిగా వేడాలని, మంచిగా జరగాలని, పవనాలు వేగాలని చెప్పి నరేంద్ర మోడీ గారు, ఈ దేశాన్ని పరిపాలన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలయిక కూటమిలోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడమే మా లక్ష్యంగా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు 5.5 కోట్ల జనాభాకి కూడా 3 కోటి దేవతలు ఆశీర్వదించినట్టు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, జనసేన పార్టీని ఆశీర్వదించారు, బీజేపీని ఆశీర్వదించారు. అందులో మాడుగుల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, మహిళలు అందరూ కూడా, వృద్ధులు, మహిళలు, యువతులు అందరూ కూడా ఈరోజు ఘన విజయం సాధించి ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో ఇచ్చినటువంటి వారికి మా మాడుగుల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మీ రామానాయుడు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు నవరత్నాలు
ఏదైతే జగన్మోహన్ రెడ్డి కల్తీ రత్నాలతోని 5 సంవత్సరాలు గడిపాడో ఆ నవరత్నాల్లో కూడా ఒకటి పెద్ద బకెట్టి ఆ రోజు ఉన్నటువంటి చరిమిల ఒక రత్నం తీశారు. మరి మిగిలిన 8 రత్నాలు కూడా ఆ 8 రత్నాలు వాళ్ళకి ఇచ్చారు. అవి కూడా మోసాలు రత్నాలు, మరి కల్తీ రత్నాలు కాబట్టి బాబు నీకు ఇవే శాశ్వతం అని చెప్పి ప్రజల దేవుడే ఆయనకి ఈ విధంగా శాశ్వతంగా బుద్ధి చెప్పాడు. తప్పకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా వస్తాను, ఇంకా చేస్తాను. ఏం పీకడానికి చేసి ఇంతకుముందు ఏం పీకావు, ఇప్పుడు ఏం పీకుతావు? ఇదే దేవుళ్ళు మాట అనుకోవడం. దయచేసి ఈరోజు నేను ఒకటే అంటాను, ప్రజలకి ఈరోజు పూర్తిగా పూర్తి నమ్మకం ఈరోజు చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ పైన ఉంది కాబట్టి ఈ యొక్క మోడల్ నియోజకవర్గాన్ని బండారు సత్యనారాయణమూర్తి గారి మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకం, ఒక సీనియారిటీని గుర్తించి మేము అందరం కూడా ఆయన గెలుపు కోసం నిరంతరం పనిచేసి ఆయన గెలిపే మోడల్ నియోజకవర్గం గెలుపుగా మేము భావించాం కాబట్టి తప్పకుండా గెలుపు ఈరోజు మేమందరం కూడా చాలా ఆనందంతో పొందుతున్నాం. మాడుగు గతం మరి రేపు రాబోయే రోజుల్లో మాడుగుల నియోజకవర్గాన్ని ఒక సుందరమైనటువంటి నియోజకవర్గంగా, ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా, రైతులు సంతోషంగా ఉండే విధంగా, ప్రజలు సంతోషంగా ఉండే విధంగా, మహిళలు సంతోషంగా ఉండే విధంగా అన్ని విధాలకు కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకోవడమే మా లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సీఎం రమేష్ గారికి కూడా ఈరోజు ప్రజలు అచంచలమైన విశ్వాసం. ఆయన చూస్తేనే నేను గతంలో కూడా చెప్పాను, సీఎం రమేష్ గారు చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఎవరికైనా సరే అభిమానంతో దండం పెట్టాలనిపిస్తుంది, గౌరవం అనిపిస్తుంది. అదే బూడి ముచ్చాలని చూస్తే కొట్టాలనిపిస్తుంది. అదే కొట్లు కొట్టారు, ఈరోజు ఇంటికి పంపించారని చెప్పి బూడి ముచ్చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను గతంలో చెప్పాను, ఇది బూడి కాదు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీరడం లేదు. నీటి కోసం కిలోమీటర్ల మేర నడుస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తలమడుగు ఆదివాసీ గూడాల్లో గత వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు. గ్రామంలో ఉన్న బావి కూడా అడుగంటిపోయింది. దీంతో వ్యవసాయ పొలంలో ఉండే బావుల నుంచి కాలినడకన నీళ్లను తెచ్చుకుంటున్నారు గ్రామస్తులు. తమ సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తమ ఓటమికి కారణాలేంటో అర్థం కావడం లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. గతంలో నర్సీపట్నం నుంచి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని తెలిపారు. ప్రజలు తమని ఓడిస్తారని అనుకోలేదని అన్నారు. నిన్న జరిగిన ఫలితాలపై బాగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ తప్పు చేసామో కూడా తెలియని పరిస్థితి. ఈ 5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రతి పేదవాడి కోసం ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం జరిగింది. ఎక్కడ పార్టీలు చూడకుండా, ఎక్కడ రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరు నావాలని చెప్పి ప్రతి పేదవాడి కోసం, అన్ని వర్గాల వర్గం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పార్టీల తరపున కాకుండా, పార్టీల పరంగా కాకుండా ఎన్నో చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా చేశారో మాకు తెలియని పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని గౌరవిస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 72,000 పైగా ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చేతులకి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఎన్నికల కాలంలో ఈ 5 సంవత్సరాలతో పాటు ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో పార్టీ నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి కార్యకర్త కానీ, ప్రతి అభిమాని కూడా, ప్రతి నాయకుడు కూడా జగనన్న పథకాలను ప్రతి ఒక్కరు కూడా చేరవేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు. దాంతోపాటు వాలంటీర్లు కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళి జగనన్న సంక్షేమ పథకాలు కూడా అందించారు. వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఏదైనప్పుడు కూడా ఈ ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి ఎంతో కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, అలాగే శ్రేయాభిలాషులకు, స్నేహితులకు, వాలంటీర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి పనిచేసి సుమారుగా 72,000 పైగా ఓట్లు వచ్చే విధంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మీ అందరూ కూడా చేతులకి నమస్కారం తెలుపుకుంటూ త్వరలో మళ్ళీ అందరూ కలుద్దాం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్నతో పాటు మనందరూ కూడా నడుద్దాం. జగనన్న ఏదైతే చెప్పారో ప్రజలకు అండగా ఉంటామని చెప్పి అదే విధంగా మనందరూ కూడా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క పూర్తి సహాయ సహకారం.
ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పేరును పద్మనాభరెడ్డిగా మారుస్తున్నట్లు తెలిపారు. గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నట్లు తెలిపారు. పవన్ను ఓడిస్తామని సవాల్ చేశారు ఆయన. పీఠాపురంలో పవన్ గెలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కోసం కష్టపడ్డ జగన్ని కాదని కూటమిని గెలిపించడం బాధాకరమన్నారు. తన రాజకీయ ప్రస్థానం జగన్తోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయ్యా, ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. యనమల రామకృష్ణుడు పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు సత్యప్రభ కృతజ్ఞతలు తెలియజేశారు. తేగుంట పార్టీ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. ఎన్డీఏ కూటమి గెలుపునకు కృషి చేసినందుకు అభినందించారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో తమ వెంటే ఉండి బీజేపీని ఆదరించిన ఓటర్లకు అభ్యర్థి తాండ్ర వినోద్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కంటే ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రజల వెంటే ఉండి వారి సమస్యలపై పోరాడతామన్నారు. మాకు మొదటిసారి చాలా పెద్ద ఎత్తున ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించారు. రాజకీయాల్లో గెలుపోవటం అన్నది సహజం. మేము నైతికంగా ఈ ఖమ్మం పార్లమెంట్లో మా యొక్క అభ్యర్థి భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ఎన్నికల్లో మీరు చూశారు, ఒక రాజకీయ పార్టీ ఓటుకు 1000 రూపాయల చొప్పున పంచేటువంటి ప్రయత్నం చేసింది. ఇంకొక రాజకీయ పార్టీ ఓటుకి 500 రూపాయల చొప్పున పంచేటువంటి ప్రయత్నం చేసింది. కానీ మేము ఖమ్మం పార్లమెంటు ప్రజలను నమ్ముకున్నాం. మా పక్షాన ప్రజలు పెద్ద ఎత్తున నిలబడ్డారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ వేసి మాకు అండగా నిలబడ్డారు. ఖచ్చితంగా
ఈ పార్లమెంట్లో ప్రజల పక్షాన ప్రజా సమస్యలపైన నిరంతరం కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొకసారి మాకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీకి కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీకి కావచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు, వారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత తక్కువ సమయంలో మీరందరూ మమ్మల్ని మన్నించి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు. మొదటి నుంచి నేను చెప్తున్నది, మీడియా మిత్రుల సహకారం మాకు ఉన్నందుకు మేము మా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఏదైనా మా ఉద్దేశం చేర్చాలంటే మీరు దానికి మాధ్యం. కాబట్టి మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. మీ ద్వారా మా కార్యకర్తలందరికీ మాకు ఓటు వేసి మీ ఎమ్మటి మేము ఉన్నాము అని చెప్పిన ఓటర్ మహాశయులకి మా ధన్యవాదాలు. గతంలో ఎన్నడూ లేనంత మా బీజేపీ దృష్ట్యా మాకు హైయెస్ట్ ఇన్ బీజేపీ పార్టీ ఓట్స్ వచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. న్యాచురల్లీ మేము ఇంకా ఎక్కువ రావాలని, ఇంకా ఎక్కువ వస్తే బాగుండేదని అనుకున్నాం. కానీ ప్రజల తీర్పు అది అన్బయాస్డ్ అండ్ దాని ప్రతి ఒక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం కోర్టు సముదాయంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి పాటిల్ వసంత్, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, ఫారెస్ట్ అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సంరక్షణపై అవగాహన కల్పించారు. జిల్లా కోర్టు నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు పర్యావరణ పరిరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోజు ఈ సందర్భంగా ఈ చెట్లు నాటాము. పర్యావరణం అంటే ఎంత మనకు అంటే ఇంపార్టెంట్ అంటే మన శ్వాసం తీసుకుంటున్నది, మన శ్వాసం వదులుతుంది పర్యావరణం మీద. ఇప్పుడు ఈ పరిస్థితి మనకి ఎందుకు, ఈ ఎండ, ఈ చెమట, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పర్యావరణకు దెబ్బతీయడం వల్ల. ఎందుకంటే మొత్తము అడవి అంతా నరికేసి మొత్తము కాంక్రీట్ జంగల్ అంతా తయారు చేసి సిటీలలో మొత్తము ఏది మన వీళ్ళు వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేయడంలో మనకు పర్యావరణం ఇది ఉంది. చెట్టు గాలి ఇస్తుంది, నీడ ఇస్తుంది, ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఈ పర్యావరణానికి కేర్ చేయలేకపోవడంతో మనకి క్లైమేట్ చేంజ్ ఇప్పుడు పరిస్థితి చూడండి. మొన్న వర్షము, తర్వాత అతివృష్టి లేకుంటే అనావృష్టి. దీనికి కారణం ఏంటంటే మీరు ఒక అడవిని నరికేయడంలో. కాబట్టి దానికి ఒక చెట్టు పెడితే ఒక ప్రాణం పోసినట్ల అట్లా పరిగణిస్తాము. మనకున్నటువంటి గొప్ప అదృష్టం, మనకు అడవి ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు కూడా అడవులు ఉండటం వల్ల మనం ఈ మాత్రం అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన తెలంగాణలోనే ఎక్కువ వృక్ష సంపద ఉన్నది. కాబట్టి ఆ వృక్ష సంపదని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రకృతి ప్రేమికులను కూడా మనం గౌరవించుకోవాలి, ఈ చెట్లు నాటేటటువంటి వ్యక్తులని మనం ఎంతో గౌరవించుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా మేము బార్ అసోసియేషన్ న్యాయమూర్తులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున కోర్టు ఆవరణలో మొక్కలు నాటి మేము పర్యావరణాన్ని మేము అభివృద్ధి చేయాలని చెప్పి జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత్ గారు, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి మేడం, అదేవిధంగా ఆనరబుల్ జూనియర్ సివిల్ జడ్జెస్ అందరి ఆధ్వర్యంలో, న్యాయశాఖ సిబ్బంది, అదేవిధంగా బార్ అసోసియేషన్ కొత్తగూడెం ఆధ్వర్యంలో ఈ రోజున మేము కోర్టు క్యాంపస్ నూజివీడిలో కూటమి అభ్యర్థి పార్థసారథి విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కార్యకర్తలు, అభిమానులతో పార్థసారథి సీతారామపురం గ్రామం నుంచి నూజివీడి వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. నియోజకవర్గం నుంచి 4వసారి ఎమ్మెల్యేగా పార్థసారథి గెలుపొందారు. జనసేన, బీజేపీతో జత కట్టడంతోనే కూటమి గెలుపు సాధ్యమైందన్నారు. తనను ఆదరించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు 10 స్థానాల్లో విజయం సాధించి కొత్త రికార్డుని నెలకొల్పింది. జిల్లాలో వైసీపీ తరపున పోటీ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు భారీ తేడాతో టీడీపీ అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. టెక్కలి, ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థులు కింజారపు అచ్చెన్నాయుడు, బెంజాలం అశోకులు వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. తొలిసారిగా శ్రీకాకుళం నుండి పోటీ చేసిన గొండు శంకర్, పాతపట్నం నుండి టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావులు, ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వర్రావులు భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. అభ్యర్థుల విజయంపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ముగిసిందని చెప్పవచ్చు. ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినందుకు 10 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు 8 శాసనసభ నియోజకవర్గాలు, 7 పార్లమెంట్లకు సంబంధించినంత వరకు శాసనసభకు సంబంధించినంత వరకు ఓట్ల లెక్కింపు అయితే ఇక్కడ ఇచ్చేల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో అయితే చేపట్టారు. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉన్న 10 నియోజకవర్గాల్లో ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి బీజేపీ అవ్వచ్చు, జనసేన అభ్యర్థులు ఈ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్య విజయం సాధించి రికార్డు సృష్టించారని అయితే చెప్పవచ్చు. గతంలో ఎప్పుడూ కనీవెని రైతులు మెజార్టీలు సాధించి విజయం సాధించారని అయితే ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మంత్రులుగా ఉన్న సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవ్వచ్చు, లేకపోతే పలాస నుంచి సీదిరి అప్పలరాజు అవ్వచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వేల ఓట్ల ఓటమి చవి చూసిన సందర్భాలు అయితే ఈరోజు చవి చూశారంటే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ సంబంధించి తొలిసారిగా శాసనసభకు టీడీపీ తరఫున పోటీ చేసిన గొండు శంకర్ మంత్రి సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై 50,000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. అలాగే పలాసలో సీదిరి అప్పలరాజు 39,000 ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఈ సీదిరి అప్పలరాజు మీద తొలిసా గౌతి శిరీష అయితే విజయం సాధించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను విపత్తు అయితే ఈ ఎన్నికలు అయితే ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఈ ఉమ్మడి 3 ఉత్తరాంధ్రలో వైసీపీ తూర్పార పెట్టారని అయితే కూటమి అభ్యర్థులు అయితే మనం చెప్పవచ్చు. అయితే శ్రీకాకుళం జిల్లా సంబంధించి ప్రశాంతంగా కౌంటింగ్ పూర్తయ్యేందుకు జిల్లాధికారులు అయితే అందరూ కలెక్టర్తో పాటు ఎస్పీ అందరూ కృషి చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే విద్యార్థులు గెలిచిన అభ్యర్థులు అయితే వాళ్ళు డిక్లరేషన్ ఫారాలు తీసుకుందుకైతే కౌంటింగ్ కేంద్రాలకు అయితే చేరుకుంటున్నారు. వాళ్ళు ఎన్నికల అధికారుల వద్ద ఆ డిక్లరేషన్ ఫారా తీసుకొని తిరిగి వెళ్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. గతంలో భిన్నంగా ఈసారి తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఇది ప్రజా విజయం. ప్రజలు ఎంత నమ్మకంతో తమకు ఓటేసి విజయం సాధించి పెట్టారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ సంక్షేమానికి అవ్వచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు విజన్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ తాలూకా ఆశయాల్ని, అలాగే మోడీ తాలూకా పరిపాలనని దృష్టిలో పెట్టుకొని తామంతా నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడతామని అయితే తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ప్రజెంట్ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, 4 న్యూస్. రాష్ట్రంలో టీడీపీ పార్టీ 161 స్థానాల్లో విజయం సాధిస్తుందని ముందే చెప్పానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కార్యకర్తలకు గుర్తు చేశారు. శాసనసభకు ఎన్నికైన తర్వాత టెక్కలిలో కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. టెక్కలిలో ఇప్పటికే అన్ని గేట్లు మూసివేశామని, పార్టీలోకి ఎవరు వచ్చినా తీసుకునే పని లేదని అన్నారు అచ్చెన్నాయుడు. పోర్టు కోసం అక్రమంగా గ్రానైట్ను తరలిస్తున్న వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే వాటిని నిలుపుదల చేయాలని ఇప్పటికే పోలీసులకు చెప్పానన్నారు. మే 10వ తారీఖునే మన పార్టీ పూర్తిగా బయట నుంచి ఎవరు రాకుండా తాళాలు బిగించామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే మనకు 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారో, ఎవరైతే ఈ 5 సంవత్సరాలు మనకి నిద్ర లేనటువంటి రాత్రులు గడిపించారో వారందరి చిట్టా మన దగ్గర ఉంది. ఎవరిని విడిచిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాను. పోలీసులకు కూడా ఆదేశాలు ఇస్తున్నాం. ఈ రోజు నుంచి పోర్టు వాహనాలన్నీ బంద్ చేయవలసింది. దానివల్ల రహదారులన్నీ పోయాయి, దానివల్ల రోడ్లన్నీ గోతులు పడ్డాయి, దానివల్ల చాలా మంది నష్టపోయారు. అందుకే డిఎస్పీకి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం. ఈ రోజు నుంచే పోర్టు వాహనాలన్నీ బంద్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా గ్రానైట్ కొండ నుంచి అక్రమంగా ఒక రాయి ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి
మైన్స్ అధికారులు పోలీసులే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు చాలా సేపు మాట్లాడాలి కానీ చాలా మంది శ్రీకాకుళంలో నా గురించి రామ్మోహన్ నాయుడు సుమారు 3 లక్షలతో గెలిచారు. మీరందరికీ ఒక విషయం చెప్పాలి. చాలా మంది నిన్న మొన్న ఒపీనియన్ పోల్స్ ఇచ్చారు. 120 వస్తాయని, 130 వస్తాయని, 140 వస్తాయని. కానీ మీ అచ్చెన్నాయుడు 2 సంవత్సరాల ముందే చెప్పాడని చెప్పి మీ అందరికీ ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.